IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం అండి, మీ పేరు? శ్రీనివాస్ గారు. ఏం చేస్తుంటారండి? నేను ప్రైవేట్ బిజినెస్ అండి. ప్రైవేట్ బిజినెస్. ఏ ఊరండి? ప్రాపర్ ఇక్కడేనా? ఉన్నదలా కూరగాయలు నిత్యావసర వస్తువులు బాగా రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు, మరి నిజమేనండి? ఏవి పెరగలేదు మేడం, అన్నీ పెరిగిపోయినాయి. ఇక కూరగాయలు ఒకటే ఉంది. అంటే అన్నీ అంటే సామాన్యులు కొనలేకపోతున్నారంటారా? అలా ఏం లేదు మేడం, పర్లేదు. గతంతో పోల్చుకుంటే పర్లేదు. గతంతో పోల్చుకుంటే అదేంటండి, గతం మీద గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పర్లేదు. కానీ అంటే ఇది దేని వల్ల అంటారా? కరోనా రావడం వల్ల అంటారా? మనకు పంటలు లేకపోవడం అంటారా, లేదంటే ప్రభుత్వం వల్ల అంటారా ఈ రేట్లు పెరిగిపోవడం? అది ఎండాకాలం వచ్చిందంటే ఆటోమేటిక్ ఆకుకూరలకు రేటు పెరిగిద్ది, వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఈ సమ్మర్ అనే కాదు, మామూలుగా అసలు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అన్ని పెరిగిపోయినాయి అంటారు. 200 రూపాయలు కూడా అమ్మారు. ఈ రోజున 20 రూపాయలు అన్నమాట, 26 రూపాయలు. మరి తగ్గింది కదా, దాని గురించి మాట్లాడుకోవాలి మనం. చెప్పండి. కొన్ని పెరుగుతాయి, కొన్ని తగ్గుతాయి. ఆ సిచ్యువేషన్ బట్టి ఒక కూరగాయలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడు ఒకే రకంగా ఉండదుగా, అవునా? మరి ఇవే కాకుండా నిత్యావసర వస్తువులు, ఉప్పులు, పప్పులు అవి కూడా బాగా పెరిగిపోయినాయి అని అంటున్నారు కదా. అవును మేడం. మరి నిత్యావసర వస్తువులు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత వాటా ఉందో కేంద్ర ప్రభుత్వం కూడా అంతే వాటా ఉంటుంది. నిత్యావసర వస్తువులు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా అంతే ఉంటుంది. కాబట్టి హెచ్చుతగ్గులు అనేది రేట్లలో సర్వసాధారణం. దాన్ని బట్టి మనం ముందుకు పోవాలి. ఇవన్నీ కాకుండా అసలు ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? 4.5 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు కరోనా వేవ్ తట్టుకుని కూడా ఈ మాత్రం గత చంద్రబాబు నాయుడు చేసిన అప్పుల కన్నా జగన్మోహన్ రెడ్డి తక్కువ అప్పులు చేసి ఇన్ని వేల మందికి సంక్షేమ పథకాలు అందించాడు. కాబట్టి నా ఓటు జగన్మోహన్ రెడ్డికి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే ఈ సంక్షేమ పథకాలు ఒక్కటే చాలా సంక్షేమ పథకాల గురించి కాదండి. ఒక నిరుపేదవాడికి 1,00,000 రూపాయలన్నా వాడి బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలి, లేకపోతే వాడి దగ్గర ఎప్పుడన్నా ఒక 20,000 30,000 వాడి దగ్గర చూసుకోవాలని కళాడికి ఎప్పుడు సహకారం నిలవేరదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ ఏంటంటే బీపీఎల్, బిలో పావర్టీ లైన్ అనే విధానంలో బాగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సపోజ్ బిలో పావర్టీ లైన్ అంటే కనీసం వాడి దగ్గర ఒక 50,000 ఇప్పుడు కూడా చూడని మనిషిని జగన్ చూపించాడు, ఒక లక్షాధికారిని చేశాడు. ఆ కోణంలో ధనిక వర్గాలకి నచ్చకపోవచ్చు, ఆయనకి పేద వర్గాలు ఖచ్చితంగా నచ్చుతాడు. మరి అంటే ఈ 10 రూపాయల అంటే ఈ సంక్షేమ పథకాల పేరుతోటి 10 రూపాయలు జనాలకు ఇచ్చేసి 100 రూపాయలు దోచుకుంటున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. కరెంటు బిల్లులు పెంచేశారు, అన్ని రేట్లు పెంచేశారు. ఇంకొకటి ఇసుక మాఫియా ఎక్కువైపోయింది. అంటే ఈ ఇసుక మాఫియా వల్ల ఈ ఇసుక అంటే గతంలో ఫ్రీగా వచ్చేదంట ప్రజలకి, మరి ఇప్పుడు లేకపోవడం వల్ల ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు కదండి. నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇల్లు కట్టిన మేడం, నాకు ఎవరు ఫ్రీగా ఇవ్వలేదు ఇసుక, డబ్బులు పెట్టే కొన్నాను. కాకపోతే ఇప్పటికీ ఒక 1,500 రూపాయల ట్రాక్టర్ రేటు పెరిగింది. అర్థమైందా మేడం? ఇప్పటికీ ఒక 1,500 పెరిగింది. నేను ఈరోజు ప్రైవేట్ జాబ్ చేసుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడు. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు, ఉద్యోగాలు కల్పించలేదు. కాబట్టి ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ పాయింట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని ఈరోజు నడుపుకుంటున్నాను. అదేంటండి, అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నిరుద్యోగ వృత్తి ఇచ్చామంటున్నారు. అసలు అనేకమంది పథకాలు, ఉద్యోగాలు, అసలు అంటే 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదండి. మీకు ఉద్యోగమే రాలేదా? రాలేదు మేడం. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను లయోలా కాలేజ్లో. నేను ఎన్నో వాటికి అప్లై చేసుకున్నాను. సరే ఉద్యోగం రాకపోయింది. అవుట్ సోర్సింగ్లో అన్నా సరే ఉద్యోగం రావాలంటే కాంపిటేటివ్లో చాలా ఇబ్బంది పడాలి. ఓకే, సరే మన అందరికీ ఒకే టాలెంట్ ఉండదు. కనీసం అవుట్ సోర్సింగ్ లైక్ ఇప్పుడు జగన్ ఉన్నాడు, లిక్కర్ షాపుల్లో కానీ ఇంకో అవుట్ సోర్సింగ్లో చాలా ఉద్యోగాలు ఇచ్చాడు. అలాగే ఏదో ఒక ఉద్యోగం మాకు కల్పించలేకపోయాడు. రెండోది, ప్రతి పేదవాడికి నిరుద్యోగ వృత్తి ఇస్తానని, అదంటే ఉద్యోగం చేసి లేకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తాను. నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు నాకు. నా వయసు దాటిపోయింది, ఇప్పుడు రాదు. ఏం చేయాలి? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటున్నాను. రోజు కూరగాయలు రైతు బజార్ వస్తున్నా. రోజు కూరగాయలు కొంటాను కాబట్టి మీరు అడిగిన కూరగాయల రేటు కూడా చెప్పగలుగుతున్నా. మరి ఇప్పుడు కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు మరి ఈసారి కనుక మనం అధికారంలోకి వస్తే మళ్ళీ నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు. జాబ్ కావాలంటే బాబు రావాలంటున్నారు. మంచి మాట అడిగారు మేడం. అసలు మేనిఫెస్టో అనేది మనకు ఒకటి ఉంటుంది అని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మేనిఫెస్టో ఒకటి ఉంటుంది, మేనిఫెస్టో ఒక విలువ ఉంటుంది. మేనిఫెస్టో అంటే ఏంటంటే మనం ఒక మాట ఎలక్షన్స్ ముందు చెప్తాము, ఆ మాట ప్రకారం ఒక పొందుపరిచిన విధంగా మనం ఏమైతే చెప్పాం మేనిఫెస్టో అవన్నీ కూడా నెరవేర్చాలి అని ఒక భగవద్గీత లాగా, లేకపోతే ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా ఏదైతే జగన్ చెప్పి అన్నీ నెరవేర్చాడో, మరి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఏమేమి నెరవేర్చారో జగన్మోహన్ రెడ్డి ఏమేమి నెరవేర్చారు. కనీసం ఒక 80% 85% జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో టీడీపీ 2019లో జరిగినప్పుడు మేనిఫెస్టోలో ఏం నెరవేర్చారు మీరు చూడండి. కంప్లీట్ రైతు భరోసా పూర్తిగా ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వాలా? కొంతమందికి వచ్చింది, రాలేదని అంటలా. పూర్తిగా 100% న్యాయం చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యుత్ మధ్య విషయంలో న్యాయం జరగల, నేను ఒప్పుకుంటా. అలాగే కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. కాబట్టి బిలో పావర్టీ, నేను ఫస్ట్ నుంచి చెప్తాను మీకు, ఒక ధనిక వర్గాలకు తప్ప బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో నేను చంద్రబాబు నాయుడు జగన్కి వేసినప్పుడు నేను చంద్రబాబు నాయుడుకి వేసా.
ఏది ఫస్ట్ టైం 2019లో నాకు ఉద్యోగం ఇవ్వలేకపోయాడు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డికి వేశాను. ఇలా ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విధానంతో ప్రతి దాంట్లో ఒక 80 to 85% చేశారని నేను అనుకుంటున్నాను. ఇసుక రేట్లు పెరిగినాయా, ఇంకో ఏ రేట్లు పెరగలేదు మేడం. మన ఆంధ్రాలోనే పెరిగినాయి, ఎక్కడ పెరగలేదా? ఎక్కడ పెరగలేదు. మన ఆంధ్రాలోనే ఎక్కువ పెరిగిపోయినాయి అంటారు. పెట్రోల్ ఎవరు పెంచుతారు మీరు చెప్పండి? గ్యాస్ ధర ఎవరు పెంచుతారు మీరు చెప్పండి? సెంట్రల్ గవర్నమెంట్. మరి జగన్కి ఏం సంబంధం మేడం? జగన్కి ఏం సంబంధం? ఆయిల్ రేట్ ఎవరు పెంచుతారు? జగన్కి ఏం సంబంధం మేడం? గవర్నమెంట్కి జగనే కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరన్నా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఒక రేట్లు పెరగడానికి, ద్రవ్యోల్బణంకి ఏం సంబంధం? కూరగాయలు ఎందుకు స్కేర్సిటీ వస్తే కూరగాయలు పెరుగుతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎండాకాలం టమాటా దొరకపోవచ్చు, రేటు పెరిగిద్ది. 200 రూపాయలు టమాటాలు అమ్మినప్పుడు 5 బజార్లో రోజుకి 50 రూపాయలు కలిగి టమాటాలు అమ్మారు. మరి ఆ మాట ఎందుకు ఎవరు చెప్పట్లేదు? 2 సంవత్సరాల కరోనాలో జగన్మోహన్ రెడ్డి సూపర్గా చేశారు. తెలంగాణతో పోల్చుకుని మన సక్సెస్ రేట్ ఎక్కువ తెలంగాణ కరోనా టైంలో. అంటే ఒక మనిషికి ఏదైతే చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి, చంద్రుడికి కూడా మచ్చ ఉంటుంది మేడం. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద మచ్చలు ఎత్తుకోకుండా ఆ తెల్లదనం చూసి మనం ఓటేస్తే మళ్ళీ మన భవిష్యత్తు బాగుంటుంది. మరి ఇంకొకటండి, మరి మీరు సిటీలోనే తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు అందరినీ, కానీ జగన్ గారు వచ్చిన తర్వాత రౌడీలు గోండాలు ఎక్కువైపోయారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? మేడం, రౌడీలు గొండలు ఎక్కువైపోయడానికి డైరెక్ట్గా టీవీల్లోనే ప్రెస్ మీట్లు పెట్టి తిట్టి మీకెందుకురా రాజకీయాలు, మీకెందుకురా పదవులు అని చెప్పి తిట్టిన వాళ్ళు పోలంతమంది ఉన్నారు. వాళ్ళందరూ రౌడీలు కాదా, గొండాలు కాదా? రౌడీలు అని సపరేట్ ముద్రేసుకుని ఉంటారా? ప్రతి ఎమ్మెల్యే ఏ రోజు పోలీస్ స్టేషన్ కొమ్మ తొక్కలేదా, లేకపోతే ఇంకోళ్ళు తొక్కలేదా? తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ భూప్రపంచంలో? కాకపోతే హైలైట్ చేస్తున్నారు, ఏది దొరికిద్దా, జగన్మోహన్ రెడ్డి మీద ఏది వరద జల్లుదామా అని హైలైట్ చేస్తున్నారు తప్ప, నేనైతే గవర్నమెంట్ పరంగా అయితే కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డికి పూర్తి మద్దతు చెప్తానండి. మరి ఆయన ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నారండి బస్సు యాత్రతోటి. మరి ఆయన ఎన్నోసార్లు అంటే ప్రతిపక్షాలు రాయలసీమ రౌడీ గోండా అని అన్నారండి. మరి ఆయన రాయలసీమ నుంచి బస్సు యాత్ర మొదలు పెట్టారండి. అక్కడ ఎక్కడ ఆయనకి అపశృతి జరగలేదు. మరి విజయవాడ రాగానే ఆయన మీద అది పొరపాటున జరిగిందా, మరి ఎలా జరిగిందా అని రాయి విసరడం జరిగిందండి. ఆయనకి గాయమైందండి. అది జగన్మోహన్ రెడ్డి గారే కావాలని చేయించుకున్నారంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? మరి అది జరిగిన తెల్లారే చంద్రబాబు నాయుడు మీద కూడా రాయపడింది కదా మేడం. దానికి ఏమంటారు చెప్పండి మీరు? అది కూడా ఆయన కావాలని చేసుకో అంటే ఈయన ఒకటి వేయించుకున్నాడా, 2 వేయించుకున్నాడా? ఈయన ఒకటి వేయించుకున్నా అంటే ఆయన 2 వేయించుకున్నాడా? అంటే 2 వేయించుకున్న ఆయన గొప్పడా, 1 వేయించుకున్న ఆయన గొప్పడా? మరి చంద్రబాబు నాయుడుకి ఏ దెబ్బ తగలలేదే? మేడం, 1 లక్ష రూపాయలు ఇస్తా, ఇప్పుడు మీరు నాకు 1 లక్ష ఇచ్చి నన్ను పొడుచుకోమని నేను పొడుచుకుంటానా? 1 కోటి రూపాయలు ఇచ్చి నా ప్రాణం తిరిగి వస్తుందా? జగన్మోహన్ రెడ్డికి పొరపాటున కన్ను కానీ నదరగంత కానీ తగిలి చచ్చిపోతే ఏం చేస్తారు? రాష్ట్రం అల్ల కల్లోలం అయిపోయేది. మరి మీరే అర్థం చేసుకోవాలి. ఎవరో కూడా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగానే స్ట్రాటజీస్ ఇవన్నీ వేరే ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగానే స్పందించారండి దీని మీద, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. కానీ లోకేష్ గారేమో అప్పుడు కోడికత్తి డ్రామా ఆడావు సీఎం పదవి కోసం, ఇప్పుడేమో గులకరాయి డ్రామా ఆడావు అని కూడా ట్వీట్ చేశారు కదండి. మేడం, రాజకీయ చదరంగంలో ఇవన్నీ ఒకరినొకరు అనుకోవడం సహజమే. మనం సామాన్యుడు ఒక ఓటర్గా నేనైతే మీకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, వాళ్ళంత పెద్ద పెద్ద నాయకుల గురించి పెద్ద పెద్ద కామెంట్లు చేసే అంత ఇది కాదు. ఒక సామాన్య మానవుడిగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, కంపారిటివ్లీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, జగన్మోహన్ గవర్నమెంట్ ఏంటంటే మధ్యతరగతి నుంచి కింద ప్రజల్ని చాలా బాగా చూసింది. అందరూ కూడా లబ్ధి పొందారు. ఓటు వేస్తారా ఏరా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తారా అనేది నాకు తెలియదు. బట్ కానీ నా ఓటు అయితే జగన్మోహన్ రెడ్డి గారు, నా పర్సనల్ ఇష్యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్.